పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. Hello everyone. First of all, thank you so much Suman TV. They are giving continuously opportunity to tell about our what we call now. ఇప్పుడు అందరికీ మనకు తెలిసి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనుకోకండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రపంచానికి దగ్గర చేస్తున్న ఈజీ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. అవునా? ఈ లాంగ్వేజ్ ఉంటే మనం ఎక్కడైనా కమ్యూనికేట్ చేయొచ్చు. సో బై ది వే ఐఎమ్ శంకర్. I have my own coaching center which is called Speakers Delight Spoken and Written English, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ అండి. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏం గుర్తొస్తుంది? అమ్మ ఇది పెద్ద కష్టము, మనతో రాదు చేయదు అని అంటారు. లేదంటే కొన్ని కోచింగ్ సెంటర్స్కి వెళ్తుంటే గ్రామర్ అని చెప్తుంటారు అంటారు. ఇంకో రకాలు ఇట్లా రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. కానీ ఈరోజు నిజంగా మనం చేసుకున్న వీడియోలో ఏంటంటే, నేను ఇంతకుముందు చేసిన వీడియోలలో కూడా చెప్పాను ఏంటంటే, ఏ లాంగ్వేజ్ అయినా కూడా మూడిటి పైన డిపెండ్ అవుతుంది. ఏంటది? గతము, వర్తమానం, భవిష్యత్. రైట్? సో ఈరోజు మనము పాస్ట్ అంటే గతం మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిపోయింది మనం ఎంత సింపుల్గా చెప్పొచ్చు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాన్ని గ్రామర్ టెర్మినాలజీలో ఏమంటారంటే సింపుల్ పాస్ట్ అంటారు. సింపుల్ పాస్ట్ అంటారు. చాలా టెక్నికల్గా మంచి ఎగ్జాంపుల్ తోట తెలుసుకుందాం. ఎంత సింపుల్గా అంటే ఈ వీడియో చూసిన తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఐ కెన్ గివ్ గ్యారంటీ. ఓకే? సో దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. సో ఆ సింపుల్ పాస్ట్ మళ్ళీ ఇది గ్రామర్ అని అనుకోకండి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి గ్రామర్లో. ఆ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి, ఏం మాట్లాడదాం అనేది చిన్న ఎగ్జాంపుల్తో చూసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాను? సింపుల్గా ఉంటుంది, అందుకే సింపుల్ పాస్ట్ అని కూడా దానికి టైటిల్ అనుకుందాం. సో అది సింపుల్ పాస్టా ఇంకేదో మనకు అనవసరం లేదు. సో మనకు అనవసరం, కానీ ఏ విధంగా దాన్ని మనం డెలివరీ చేస్తున్నాం, ఎలా మనం వాడుక భాషలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఈ వీడియో ద్వారా మనం అబ్జర్వ్ చేసుకుందాం. సో వాట్ ఈస్ సింపుల్ పాస్ట్? సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ అంటే ఏంటంటే, సింపుల్గా మనం చెప్పొచ్చు ద యాక్షన్ విచ్ వి కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్. అంటే గతంలో ఒక పని జరిగింది ఏదైనా ఉంటే వాటిని మనం సింపుల్ పాస్ట్ అంటాం. సింపుల్గా పాస్ట్ అని చెప్పేస్తాం. ఏదన్నా అంటే ఎప్పుడు సార్? 1 year ముందా, 2 years ముందా, 10 years ముందా, 100 years ముందా, గంట ముందా, 2 గంటల ముందా అంటే ఇవన్నీ కాదు. 1 సెకండ్ ముందు జరిగిన ప్రతి పని నుంచి నువ్వు పుట్టినప్పటి వరకు, లేదంటే ఒక 100 సంవత్సరాల హిస్టరీ ఉంటే, 1000 సంవత్సరాల హిస్టరీ ఉంటే, 1,00,000 సంవత్సరాల హిస్టరీ ఉన్నది, ఇదంతా కూడా పాస్ట్లో వస్తుంది. సో దాన్ని మనం ఎలా చెప్పొచ్చు? నిన్న జరిగింది ఏం చెప్తావు, మొన్న జరిగింది ఎలా చెప్తావు, 1 year ముందు ఎలా చెప్తావు, నీ లాస్ట్ ఇయర్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు, నీ లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నావు, ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా చెప్పొచ్చు. దానికంటే ముందు ఏంటంటే కొంచెం మనము ఇవి చూద్దాం. ఏంటి అంటే ఇప్పుడు ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఇక్కడ డిడ్ నాట్ అని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇక్కడ మాత్రం V2 అంటాం. మళ్ళీ V2 అంటే కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ చూడంగానే మీరు చాలా వీడియోలు చూసినాం సార్, కొత్తగా ఏముంది అని అనుకోవచ్చు. కానీ IVU అంటే ఏంటంటే బేసిక్గా మనం ఇప్పుడు కూర్చోడానికి చైర్ కావాలి, అవునా లేదా? సో చైర్ అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్కి నేను ఒక చైర్ ఇచ్చిన కూర్చోమని, అవునా? సో ఆ స్టూడెంట్కి చైర్ ఇచ్చినప్పుడు అతను ఎట్లా అంటే కూర్చుండు, బాగానే ఉంది, కానీ నేను అతనికి చైర్ ఇవ్వలేదు. చైర్ కావాల్సిన ఏమంటారు ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమని, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇచ్చిన, పరికరాలు. సో ఏంది, నట్లు, బోల్ట్లు, ఆ ప్లేట్, ఇవన్నీ ఇచ్చిన. అతనికి ఏం చెప్పిన అంటే నువ్వే ఫిట్ చేసుకొని నువ్వే కూర్చో అని చెప్పిన. ఫిట్ చేసేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది, కానీ ఆఫ్టర్ ఫిట్టింగ్ యూ కాంట్ బిలీవ్ యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. 100%. ఎందుకు అతనికి అంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఆ చైర్ అతనే ఫిట్ చేసుకుంటు కాబట్టి. అందుకే నేను సింపుల్ పాస్ట్ అంటే, ఇప్పుడు మన అందరికీ తెలిసిందంటే నీకు ఆర్టిఫిషియల్గా దే ఎంజాయ్డ్, వి వర్క్డ్, యు లాఫ్డ్, వి స్పోకెన్, ఇట్లా రకరకాల ఎన్ని రకాలుగానే చెప్పవచ్చు. కానీ అది పాస్ట్ కిందకి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం కొంచెం బేసిక్ గ్రామటికల్ రూల్స్ తెలుసుకొని వెళ్ళినాం అనుకో, వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అది. సో ఆ గ్రామర్ ఏంటంటే ఇక్కడ V2 అన్నాం కదా, ఏంటి అంటే ఒక యాక్షన్ వర్బ్ని అంటాం. సో ఎట్లా, ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది, యాక్సెప్ట్స్, యాక్సెప్టెడ్, యాక్సెప్టింగ్. వీటికి మనం పేర్లు కూడా ఉంటాయి. ఏంటంటే ఇది ING అంటాం, లేదా V4 అంటాం. ఇక్కడ V3, ఇయర్ V2, ఇయర్ S ఫామ్, ఇక్కడ V1 అంటాం. ఓకేనా? సో ఈ సింపుల్ పాస్ట్ అంటే గతం మొత్తం జరిగిన దానికి ఏం తీసుకుంటామంటే ఇవన్నీ అనవసరం, జస్ట్ మన వి వాంట్ దిస్, దట్స్ ఇట్. సో ఇట్లా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను, ఐ వెన్ టు కాలేజ్. వెళ్ళలేదు అంటే
ఈ వెంట్ టుకి ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే పాస్ట్ని ఒకవేళ వెన్ ఎవర్ యూ డోంట్ నో V2 ఫార్మ్ దెన్ యూ కెన్ యూస్ ఐ డిడ్ గో టు కాలేజ్, ఇలా కూడా చెప్పొచ్చు. సో దీన్ని నెగిటివ్ ఐ డిడ్ నాట్ ఆర్ ఐ డింట్ గో టు కాలేజ్, ఇలా మనం చెప్తాం. సో మీకు రావచ్చు సార్ మరి డిడ్ నాట్ ఎందుకు సార్, నెగిటివ్ ఎందుకు, పాజిటివ్ చెప్పుకుంటే చాలు కదా అని రావచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక పని చేసినామంటే రెండు చెప్పచ్చు, ఎస్ చెప్తాం నో చెప్తాం. మరి నో చెప్పడం తెలియాలి కదా. నాట్ ఓన్లీ దిస్ ఎనీథింగ్ నో అనేది చెప్పడం వల్ల ప్రతిదానికి ఎస్ అని చెప్పలేం కదా. అందుకే నేను చేసిన, అది చేయలేదంటే చేయలేదు. నేను వెళ్ళినా ఐ వెంట్, నేను వెళ్ళలేదు ఐ డిడ్ నాట్ గో. సో అట్లా మీరు ఏమైనా తీసుకోండి, ఐ వెంట్ ఐ డిడ్ నాట్ గో, వి వెంట్ డిడ్ నాట్ గో, యూ వెంట్ యూ డిడ్ నాట్ గో, దే వెంట్ దే డిడ్ నాట్ గో, రాజు వెంట్ రాజు డిడ్ నాట్ గో, షీ వెంట్ షీ డిడ్ నాట్ గో, ఇట్లా రకరకాల మనం చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ అంటే పాస్ట్. ఇవన్నీ పక్క తీస్తే నేను ఇందాక చెప్పాను కదా, ఈ సింపుల్ పాస్ట్ అర్థమైతే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా చెప్తారు. సింపుల్గా ఎస్టర్డే, నిన్న నేను ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏం చేశాను, సింపుల్ ఏం చెప్తాం. ఐ వోకప్ అట్ 5 o'clock yesterday and I went to walk, I returned home, I went bath, I had breakfast, I went to college, I listened classes, okay, I returned home, I had snacks, I watched movies on TV, in the evening I spent some time with my family members, I had dinner, I went to sleep. సింపులా కదా. సో అట్లా నేను ఒక ఫేవరెట్ నీ ఒక యాక్టర్ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గురించి నిన్న గురించి చెప్పాలి. ఏం చేసిండు అల్లు అర్జున్? woke at 5 o'clock, he went to walk, he went to gym, he returned home, he went to bath, then after that he had breakfast, he went to shooting, okay, he played very well. In afternoon he had lunch along with his colleagues, in the evening he returned home. After that what is, he returned home, he spent some time with his family members, then he had dinner, he went to sleep. This is simple, right? సో ఇట్లా నువ్వు ఏదైనా చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్లో ఒక స్టూడెంట్ సాయి అని ఉండు, సాయి లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ ఎలా చెప్పుకున్నావు, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అని అడిగినాం అనుకో. సో అతను ఏం చెప్పాలి, లాస్ట్ కాబట్టి ఇదే I ప్లస్ V2. సాయి వచ్చి ఏం చెప్పాలి, I woke up on the day 5 o'clock, then I went to bath, I wore new dress, I visited temple, I prayed to God, I took blessing from the God and priest, I returned home, my mother made delicious sweets, I had it, my friends came to my home, we enjoyed a lot, we went out, we enjoyed a lot. After that I cut the cake, my friends applied cream on my face. సో ఇట్లా మనం అన్నీ కూడా చెప్పవచ్చు సింపుల్ పాస్ట్. అర్థమైందా లేదా? ఇదండి. సో ఇలా మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, ఇది మీరు గ్రామర్ అనుకుంటే మనం ఎప్పటికీ నేర్చుకోలేము. గ్రామర్లో కొన్ని టెక్నిక్స్ని మనం తీసుకుంటున్నాం తప్ప మీకు స్ట్రక్చర్ మొత్తం ఇచ్చి సబ్జెక్టు ఆబ్జెక్టివ్ అంతా అవుట్డేటెడ్ వర్షన్. సో అది మనకొద్దు. మనకేం కావాలి, సింపుల్గా ఉండాలి. అట్లానే ఇవి కూడా లేవు అంటే యూ కెనాట్, ఇవి కూడా లేవు అంటే నువ్వేం చేయలేవు. అందుకే నేను ఏం చెప్తున్నా, ఇవి మినిమం తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న గురించి చెప్పాలి, ఎస్టర్డే ఐ విల్ గో టు కాలేజ్ అని అనుకో, రాంగ్ కదా. ఎస్టర్డే అనేది పాస్ట్, విల్ అనేది ఫ్యూచర్, హౌ కెన్ ఐ మేనేజ్ కదా. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే ఈ మినిమం టెక్నిక్స్ అనమాట. పాస్ట్ అట్లనే ఈ డిడ్ నాట్ అంటే ఏంది, ఇవేంటి మరి ఇదో గ్రామర్ అనుకోకండి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అంటాం గ్రామర్లో. వీటి ద్వారా అంటే ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క మీనింగ్ కంప్లీట్గా ఇచ్చేది ఏంటంటే వీటి ద్వారా. సో ఇందాక చెప్పాను కదా, మనకు సింపుల్ పాస్ట్ అంటే ఏంది, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అవన్నీ చెప్పేదే మనం సింపుల్ పాస్ట్ అంటాం. చెప్పాను కదా, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ నా ఫ్రెండ్ మదర్ ఫాదర్ ఫేవరెట్ స్టార్ ఇట్లా ఎవరి గురించి మాట్లాడినా కూడా గతం ఏం జరిగిందంటే I ప్లస్ V2, V ప్లస్ U2, దే ప్లస్ V2. ఏది చెప్పినా ఒక పోలీస్ యొక్క నిన్న యాక్టివిటీ ఏంది, మొన్న యాక్టివిటీ ఏంది, లాస్ట్ సండే ఏంది, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇందాక ఫస్ట్ ఏం చెప్పాను, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినావు చెప్పాలంటే సింపుల్గా నువ్వు ఈ యొక్క టెన్స్ నీకు అర్థమైతే చాలు. ఎట్లా అంటే I was born and brought up in the year of 1995, 1996, 2000 ఇట్లా ఏదైనా చెప్పవచ్చు. దెన్ ఆఫ్టర్ I completed my SSC, okay, I got admission in intermediate. After that I got admission in BTech, successfully completed my BTech. I got job in Genpact, okay, I worked 4 years there. Then after that I went to Wipro, successfully completed 5 years there. Then I started my own business, okay, now I am running successfully my business. So ఈ I ప్లస్ V2 చెప్పాను కదా, I worked a lot, ఇవన్నీ కూడా I ప్లస్ V2 ఏ వచ్చినా కూడా పాస్ట్ అంటారు. అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేసినాము, ఏం చేయాలన్నా కూడా ఈ మూమెంట్ సెకండ్ ముందు వరకు ఏం చేయాలన్నా ఈ యొక్క టెన్స్ మీకు అర్థమైతే చాలు. సో దీన్ని గ్రామర్ అనుకోకండి, గ్రామర్లో ఉన్న కొన్ని పార్ట్స్ టెక్నిక్స్ అనుకుందాం, ఓకేనా. ఆ టెక్స్ట్ని మనం బ్రెయిన్కి ఎక్కించుకుంటే చాలా అద్భుతంగా మనం మాట్లాడగలుగుతాం. వినడమే కాకుండా ఈ వీడియోని మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి.
మీ ఫ్రెండ్, నీ బర్త్డేలు, నీ సెలబ్రేషన్స్, మీ మదర్ యొక్క యాక్టివిటీస్, నిన్న మొన్న, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ సండే, ఇట్లా ఏమున్నా కూడా I+V2, B+V2 ఇట్లా తీసేసుకొని మీరు ఏమన్నా చేయండి. అద్భుతంగా మాట్లాడతా, నేను చెప్తున్నా కదా, ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అద్భుతంగా యూ విల్ బి గెటింగ్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ సే ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని చూస్తారని అనుకుంటున్నాను. చూడండి, మీ ఫ్రెండ్స్కి ఉంటే కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచి ఎప్పుడైతే మనం స్ప్రెడ్ చేస్తామో నిజంగా చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా సింపుల్ వేలో ఈ టెక్నిక్స్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ.